ఈ వీడియోలో ఒకే మొబైల్లో రెండు ఫోన్పే అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని కంప్లీట్ ఈ వీడియో అయితే చెప్తాను. కొంతమంది రెండు సిమ్ కార్డ్స్ అయితే యూజ్ చేస్తుంటారు. ఒక సిమ్ కార్డ్ అనేది కొన్ని బ్యాంక్స్కి, అలాగే ఇంకో సిమ్ కార్డ్ అనేది ఇంకో బ్యాంక్కి లింక్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు మనం ఒకే మొబైల్లో రెండు ఫోన్పేలు అయితే యూజ్ చేయలేం. ఎందుకంటే డిఫాల్ట్గా ప్లేస్టోర్లో ఒకే ఫోన్పే అకౌంట్ని అయితే మనం ఇన్స్టాల్ చేయగలం. కానీ దానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కొన్ని మొబైల్కి ఆప్షన్ ఇస్తుంటారు. అదేంటంటే డ్యూయల్ ఫోన్పే లేదా క్లోన్ అనమాట. అంటే ఒకే యాప్ని రెండు యాప్లుగా యూజ్ చేసుకోవచ్చు. ఫోన్పే, వాట్సాప్, గూగుల్ పే, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా కొన్ని యాప్స్కి ఇవి అలా చేస్తుంటాయి. ఒకే మొబైల్లో రెండు మొబైల్స్ యొక్క అకౌంట్స్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే రెండు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, రెండు ఫోన్పే అకౌంట్స్, రెండు గూగుల్ పే అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను ఒకే మొబైల్లో రెండు ఫోన్పే అకౌంట్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని కంప్లీట్గా చెప్తాను. అలానే దానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన మొబైల్లో వచ్చే డ్యూయల్ యాప్స్ ఆప్షన్స్తో మనం రెండు ఫోన్పే లేదా గూగుల్ పే అకౌంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది. అదేంటంటే మన మొబైల్లో రెండు సిమ్ కార్డ్స్ ఉన్నాయనుకుంటే ఫస్ట్ సిమ్ కార్డ్తో ఫోన్పే అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలానే సెకండ్ సిమ్ కార్డ్తో గూగుల్ పే అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్రియేట్ చేసుకుంటే సో మనం ఏదైనా పేమెంట్ సిమ్ కార్డ్ వన్తో పేమెంట్ చేసుకుంటే ఫస్ట్ సిమ్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్స్తో పేమెంట్ చేయాలనుకుంటే సో ఫోన్పే అకౌంట్ని, అలాగే రెండో సిమ్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్తో పేమెంట్ చేయాలనుకుంటే గూగుల్ పేని మనం యూజ్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. కాకపోతే చాలామంది ఇప్పుడు ఫోన్పేతో పేమెంట్ చేయడానికి ఇష్టపడుతుంటారు. అలాంటప్పుడు ఒకే మొబైల్లో రెండు సిమ్ కార్డ్స్ యూజ్ చేసి రెండు ఫోన్పే అకౌంట్లు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మొబైల్లో రెండు సిమ్ కార్డ్స్ ఉంటే రెండు సిమ్ కార్డ్స్కి సెపరేట్గా రెండు ఫోన్పేలు అయితే యూజ్ చేయొచ్చు. దానికోసం మీరు సెట్టింగ్స్ని అయితే ఓపెన్ చేయండి. ఈ ఆప్షన్ అనేది అన్ని మొబైల్కి ఇవ్వకపోవచ్చు. కాకపోతే మ్యాక్సిమం అన్ని మొబైల్లో అయితే ఈ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ పైన సెర్చ్ బార్లో యాప్ క్లోనర్ లేదా డ్యూయల్ యాప్స్ అని టైప్ చేయండి. సో యాప్ క్లోనర్ మ్యాక్సిమం అన్నిటికీ ఉంటుంది, ఎందుకంటే క్లోన్ చేస్తాం కాబట్టి. సో యాప్ క్లోనర్ అని టైప్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు వస్తుంది. దీనిపై క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కొన్ని యాప్స్ అయితే ఎలా చేస్తారు ఇందులో. అంటే అన్ని యాప్స్ ఇందులో చూపించదు. మ్యాక్సిమం కొన్ని యాప్స్ అనేది వాళ్ళు ఎలా చేస్తుంటారో వాళ్ళ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక్కడ చూసినట్టుకుంటే అమెజాన్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అలాగే పేటిఎం కూడా ఆప్షన్ ఇచ్చాడు. ఫోన్పే, టెలిగ్రామ్, వాట్సాప్ కూడా రెండు క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్స్ యాప్ కూడా రెండు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇందులో చూపించిన అన్ని యాప్స్ కూడా మనం డ్యూయల్ యాప్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనం ఏ యాప్ కావాలో ఆ యాప్పై క్లిక్ చేసి ఇక్కడ ఫోన్పే ఉంది కదా దీనిపై క్లిక్ చేయండి. మీరు గుర్తుంచుకోండి మినిమం 10 GB ఫ్రీ స్పేస్ ఉండాలి. 128 GB అయితే. సో కొంత స్పేస్ అయితే నేను క్లియర్ చేశాను. సో క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు ఎనేబుల్ చేద్దాం. సో కొంత స్పేస్ అయితే నేను క్లియర్ చేసిన తర్వాత సో యాప్ అనేది క్రియేటింగ్ అవుతుంది. ఇది అట్లీస్ట్ 1 to 3 minutes అయితే తీసుకుంటుంది. ఫోన్పే గురించి మీకు తెలియని చాలా ఆప్షన్స్ లేదంటే మీకు యూజ్ అయ్యే కొన్ని ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ కోసం చాలా వీడియోస్ అయితే చేశాను. సో ఆ వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. సో ఆ లింక్పై క్లిక్ చేసి మీకు కావాల్సిన వీడియోస్ని చూడండి. ఇక్కడ చూడండి దాని నేమ్ కూడా ఇక్కడ మనం నేమ్ చేసుకోవచ్చు. ఫోన్పే క్లోన్ అని ఉంది కదా దీనిపై క్లిక్ చేసి మనం ఫోన్పే క్లోన్ బదులు ఫోన్పే 2 అని రాసుకోవచ్చు. లేదంటే ఫోన్పే సిమ్ 2 కానీ లేదంటే మొబైల్ నెంబర్ కానీ ఏదైనా నోట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ నేమ్ అనేది రాసుకోవచ్చు. నేనైతే అన్నైతే ఏం చేంజ్ చేయట్లేదు. ఇక్కడ చూడండి రెండు ఫోన్పేలు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఫోన్పే అనేది నాడు యూజ్ చేస్తున్నాను. సో ఇది సిమ్ 1కి కనెక్ట్ అయ్యి ఉంది. సో ప్రజెంట్ నా మొబైల్లో ఒక సిమ్ మాత్రమే ఉంది కాబట్టి సో మీకు అది డిఫరెన్స్ కనిపించదు. ఇక్కడ చూడండి రెండు ఫోన్పేకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే అడుగుతుంది. చూడండి సెకండ్ ఫోన్పేకి నాకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఫస్ట్ ఫోన్పే ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంది. ఇందులో మనం సెకండ్ ఫోన్ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి మనం లాగిన్ అయితే రెండు సిమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలానే రెండు బ్యాంక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ మీకు గుర్తుంచుకోండి సెకండ్ సిమ్ కూడా ఇందులో ఉండాలి. మీకు ఆల్రెడీ విషయం తెలిసిందే. ఓకే, ఇది నేను 3 years యూజ్ చేస్తున్నాను. సో ఇది చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. చూసారు కదా ఇలా మనం ఒకే ఫోన్పేలో రెండు అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫోన్పే గురించి చాలా వీడియోస్ అయితే చేశాను. ఫోన్పే సెట్టింగ్స్, మీకు తెలియని కొన్ని ఆప్షన్స్, మీకు యూజ్ అయ్యే కొన్ని ఆప్షన్స్ గురించి చాలా వీడియోస్ అయితే చేశాను. దానికోసం ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో అందులో ఉండే ఏదైనా వీడియోస్ మీకు యూజ్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్లోకి వెళ్ళి ఫోన్పేకి యూజ్ అయ్యే చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ని చూసి వీడియో నచ్చినట్టుంటే వీడియోని లైక్ చేసుకోండి. లేదంటే మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.